కడప జిల్లా పేరును గత ప్రభుత్వం వైఎస్ఆర్ జిల్లాగా మార్పు చేయడం జరిగింది. ఆనాడు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సరైన పోరాటం చేయలేకపోయారు. కారణం ఆ ప్రభుత్వం వెనదు ఇబ్బందులు పెడుతుందనే భయం కారణంగా రాజకీయ పార్టీ, ప్రజా సంఘాలు సరైన పోరాటం చేయలేకపోయాయి అని ప్రజలు అనుకుంటున్నారు. కడప జిల్లాకు ఒక చరిత్ర ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి తొలి గడప అని ఈ జిల్లాలో అనేక ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలు మొదటి నుండి నెలకొలు ఉన్నాయి. శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి జీవ సమాధి ఈ జిల్లాలోనే గావించబడింది. అలాగే ప్రసిద్ధిగాంచిన ఏకశిలా రాముల స్వామి ఒంటిమిట్టలో వెలిశాడు. అలాగే శ్రీ అన్నమయ్య పుట్టు పూర్వత్రాలు కడప జిల్లాలోని రాజంపేట నందు వెలిశాయి. మట్టి రాజులు పరిపాలించిన సిద్ధవటం కోట ఈ కడప జిల్లాకు చెందినదే. ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన సహజ సిద్ధమైన గండికోట ఈ జిల్లాలోనే ఏర్పడినది. అలాగే దేశ నలుమూలల నుండి పర్యాటకులను ఆకర్షించగలిగిన అమీర్ పీరా దర్గా కడప నగరంలో ఎంతో ప్రాముఖ్యతను సంపాదించుకున్నది. దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు ఈ దర్గాను అనునిత్యం సందర్శిస్తూ ఉంటారు. ఒక్కసారి ఈ దర్గాను సందర్శిస్తే తమ కోరికలు శాశ్వతంగా నెరవేరుతాయని అందరూ భావిస్తారు. 100 సంవత్సరములు పైబడిన చరిత్ర కలిగిన సిఎస్ఐ చర్చి కలసపడినందు ప్రతి సంవత్సరము మహోన్నతమైన తిరునాళ్ళు నడుపుకుంటూ ముందుకు సాగిపోతున్న చర్చిగా ఉన్నది. కడప మరియాపురంలోని సెయింట్ మేరీస్ క్యాథడ్రల్ చర్చి గాని, సిఎస్ఐ చర్చి గాని ప్రసిద్ధిగాంచినటువంటి గొప్ప ఆధ్యాత్మికమైన దేవాలయాలుగా ఉన్నాయి. కడప జిల్లా పేరును మార్చడం సరైనది కాదు అని బీజేపీ అఖిల భారత నాయకులు శ్రీ సతీకుమార్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అక్టోబర్ 4వ తేదీన లేఖ వ్రాయడం జరిగింది. ఈ లేఖకు స్పందించిన ముఖ్యమంత్రి గారు ఇంత చరిత్ర కలిగిన కడప అన్న పదంను తీసివేయడం సరైనది కాదు అని, అలాగే శ్రీ రాజశేఖర్ రెడ్డి అభిమానుల మనోభావాలు దెబ్బతినకుండా వైఎస్ఆర్ అన్న పేరును కొనసాగిస్తూ వైఎస్ఆర్ కడప జిల్లాగా క్యాబినెట్ ఆమోదించడాన్ని జిల్లా ప్రజలు, వైఎస్ఆర్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది. అయితే కడప జిల్లాలో రాయలసీమలోనే ఖనిజ సంపద జిల్లాగా కడపకు పేరున్నది. ఈ కడప ఖనిజ సంపద అయిన ఐరన్ ఓర్, ఓబులాపురం బైరటీస్, నల్ల నారప్రాయి, యురేనియం వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు నిలయమైన కడప జిల్లా అభివృద్ధిలో 11 సంవత్సరాలు విడిపోయిన తర్వాత ఆగిపోయిన బాధ కూడా కడప జిల్లా ప్రజల్లో గూడు కట్టుకుంటున్నది. ఖనిజ సంపదకు, నీటి వనరులకు కొదవలేని జిల్లాగా తక్కువ ఖర్చుతో రాయలసీమ రూపురేఖలు మార్చగలిగిన నడిబొడ్డులో ఉన్నటువంటి కడపలో ప్రభుత్వం సవతి ప్రేమతో కాకుండా చూస్తే కడప జిల్లాలో శైలు ఆధ్వర్యంలో కడపను రాయలసీమ 8 జిల్లాల అభివృద్ధి కేంద్రంగా మార్చవచ్చు. శైలు ఆధ్వర్యంలో కడప జిల్లా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, గల్ఫ్ దేశాల వలసలను, తమిళ, కన్నడ, తెలంగాణ రాష్ట్రాల వలసలను ఆపుకోవచ్చు. అమాంతంగా భూమి విలువ పెంచుకోవచ్చు. 4 జిల్లాల్లో స్టీల్ ప్లాంట్ ఆధారిత పరిశ్రమల ద్వారా లక్షలాది మంది యువతకు ఉపాధి, కృష్ణపట్నం అభివృద్ధి, రైల్వే అభివృద్ధి, ఇతర ఖనిజ సంపదల పరిశ్రమల అభివృద్ధికి ఎంతగానో తోడ్పాటు జరుగుతుంది. ఇవన్నీ జరగాలంటే కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మించి తీరాలి. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టిమీలు తలపెట్టబోయి అని గురజాడ గారి స్ఫూర్తితో ఈ జిల్లా అభివృద్ధి చేయాలని కడప జిల్లా ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. కడప జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మార్చినందుకు కూటమి ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గార్లకు కడప జిల్లా ప్రజలు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నారు.